వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఘోర దుర్ఘటన జరిగింది. చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం జరిగింది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2012లో జూన్ 13వ తారీఖున ఇలాంటి ప్రమాదమే జరిగింది. అప్పట్లో ఆక్సిజన్ ప్లాంట్ పేలి ఘటనా స్థలంలో 8 మంది సజీవ దహనం అయిపోయారు. ఇప్పుడు కూడా 8 మందే మృతులు. ఆనాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొక 11 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 19కి చేరింది. మొత్తం స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే అంత పెద్ద ప్రమాదం ఇప్పటి వరకు జరగలేదు. ఇక 2012 తర్వాత ఈ దశాబ్దన్నర కాలంలో అతిపెద్ద ప్రమాదం మళ్ళీ జూన్ 8, 2026 నాడు జరిగింది. ఇంత ప్రమాదం జరిగిన తర్వాత సహజంగా ప్రమాదానికి కారణమేంటి, నిర్లక్ష్యం ఎవరిది, అక్కడ నిర్వహణ లోపాలకు మూలమేంటి, దాన్ని సరిచేయడానికి ఏం చేయాలి, ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. దానికన్నా ముందు బాధిత కుటుంబాల్ని ఎలా ఆదుకోవాలి, అందుకు వీలైనంత ఎక్కువగా పరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఎంత ఉదారంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి విషయం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అక్కడ పర్యటించిన నారా లోకేష్ కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కార్మిక సంఘాలతో కయ్యాలికి ప్రాధాన్యత ఇచ్చారే తప్ప బాధిత కుటుంబాలని ఆదుకునే విషయం మీద శ్రద్ధ కానీ, కాదంటే అక్కడ నిర్వహణలో ఉన్న లోపాలని సరిచేయడానికి తమ వైపు నుంచి చేయబోయే ప్రయత్నం ఏంటి అన్నదాని మీద స్పష్టత ఇవ్వడానికి కానీ ఏ కోసైనా ప్రయత్నం చేయలేదు. చాలా విస్మయకరమైనటువంటి విచారకరమైనటువంటి అంశం. పైగా అవసరం లేని చోట రాజకీయ ప్రసంగాలకి పూనుకున్నారు. టీమ్ 11 కెప్టెన్ వచ్చారా అంటూ జగన్మోహన్ రెడ్డి మీద సెటైర్ వేయడానికి నారా లోకేష్ ప్రయత్నం చేస్తే అక్కడ క్యాప్టివ్ మైండ్స్ ఎందుకు లేవు అన్నదాని మీద గడిచిన 5 ఏళ్ల ప్రభుత్వం ఏం చేసింది అనే తీరున పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంటే అక్కడ కూడా జగన్నామస్మరణతో ఇద్దరు సరిపెట్టినటువంటి తీరు మరింత విడ్డూరంగా కనిపిస్తోంది. బాధిత కుటుంబాలని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బాధితులకు ఎలాంటి న్యాయం చేస్తారు, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దానికి మించి ఎలా ఆయా కుటుంబాలని ఆదుకుంటారు అన్నది చెప్పడానికి బదులుగా విమర్శలకు, ప్రతి విమర్శలకు, నిలదీసిన కార్మిక సంఘాల మీద దాడికి, కార్మిక సంఘాల ధోరణిని తప్పుపట్టడానికి దీనికే ప్రాధాన్యత ఇస్తే ప్రజలు హర్షించరు అన్నది ప్రభుత్వ పెద్దలు మర్చిపోయినట్టుగా కనిపిస్తోంది. ఎప్పుడైనా బాధిత కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ వాళ్లకు ఊరట కల్పించే రీతిలో ఉదారంగా ప్రభుత్వం ఎంత మేరకు నిలిచింది, భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలా నిలువరించే ప్రయత్నానికి సిద్ధమవుతున్నారు, ఈ రెండు చాలా కీలకమైనటువంటి అంశాలు. ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చే విషయాలు. వాటిని వదిలేసి కార్మిక సంఘాల నేతల మీద నోరు పారేసుకున్నా, కాకుంటే విపక్షం మీద విమర్శలతో గురిపెట్టిన ప్రభుత్వ పెద్దలకు ఒరిగేదేమీ ఉండదు, పైగా ఉన్న ప్రతిష్ట కూడా పోతుందన్నది తాజాగా వైజాగ్లో జరిగినటువంటి పరిణామాలు మనకి చాటుతున్నటువంటి విషయాలు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కుసింత హోందాగా వ్యవహరించాల్సిన చోట అందుకు విరుద్ధంగా సాగినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అయితే తనకు అవగాహన లేదని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ విషయంలో, టెక్నికల్గా ఉండాల్సినటువంటి అక్కడ సిబ్బంది విషయంలో చేతులు దులిపేసుకున్నారు. నారా లోకేష్ అయితే మరింత విడ్డూరంగా అక్కడ తక్కువ మంది ఉన్నారు కాబట్టే నష్టం కూడా తక్కువ జరిగింది, తక్కువ మంది ప్రాణాలు పోయాయి అని చెప్పడానికి కూడా సంకోచించలేదు. చాలా విడ్డూరం. ఉండాల్సినంత మంది టెక్నికల్ సిబ్బంది లేకపోవడం, యంత్రాలు ఎప్పటికప్పుడు అవసరమైన మేరకు భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఇలాంటి అనేక అజాగ్రత్తలు స్పష్టంగా కనిపిస్తుంటే, మేనేజ్మెంట్ వైఫల్యాలు సుస్పష్టంగా చాటుతుంటే దాన్ని అంగీకరించలేక అధికార కూటమి నేతలు చేస్తున్న విన్యాసాలు విచిత్రంగా కనిపిస్తున్నాయి. అనేక మంది నోరెళ్ల పెట్టడానికి కారణమవుతున్నాయి. సహజంగా కార్మిక సంఘాలు ఏ ఘటన జరిగినా ఆందోళనలు చేస్తాయి. ఆందోళన చేయడమే కార్మిక సంఘాల హక్కు. ఆందోళనలతోనే కార్మికులకు సంబంధించిన హక్కులు సాధించుకున్న చరిత్ర కూడా ఉంది. అలా కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయని, వాళ్ళు నినాదాలు చేశారని, వాళ్ళు నిలదీశారని వాపోయి ప్రభుత్వ పెద్దలు సాధించేదేమీ ఉండదు. కార్మిక సంఘాలు నిలదీయాల్సిన పరిస్థితి రాకుండా బాధిత కుటుంబాలని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడితే ఎవ్వరూ నోరెత్తిన జనం హర్షించే అవకాశం ఉండదు. కార్మికులే సంఘాల నేతల్ని నిలువరించే ప్రయత్నం కూడా జరగవచ్చు. కానీ అలాంటి అవకాశం ప్రభుత్వమే ఇచ్చి ఇంత విడ్డూరం అంటే 2020 నాడే
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ₹1 కోటి బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తే ఇప్పుడు 25 లక్షలతో సరిపెట్టుకుంటున్నారు. పైగా పర్మనెంట్ ఉద్యోగులకి, కాంట్రాక్ట్ ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తాం అంటూ ఆ లెక్కలు చెప్పి కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే నిజమనుకున్న రెగ్యులర్ ఉద్యోగికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ₹1,70,00,000 వరకు కుటుంబానికి అందే అవకాశం ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగికి కేవలం 40-45 లక్షలు మించి వచ్చే అవకాశం లేదు. అట్లయినప్పుడు కూడా ఒకే చోట ఒకే ఘటనలో ఒకేసారి మరణించినటువంటి వాళ్ళ విషయంలో ఈ వివక్ష ఏంటి అనే మాట కూడా ప్రభుత్వానికి ఏమాత్రం తోచడం లేదా? అలాంటి పరిస్థితి రాకూడదు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రభుత్వ పెద్దల్లో ఉండదా? ఎలాగైనా జనాల్ని మభ్య పెడదామనే ఆలోచన తప్ప, తామేదో ఉద్ధరించినట్టుగా చెప్పుకోవాలన్న తపనే తప్ప, నిజంగా బాధితుల్ని ఆదుకోవాలని కానీ, మళ్ళీ ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇలాంటి ప్రమాదకర పోకడలు పునరావృతం కాకూడదన్న సోయి కానీ ఏ కోసాన ఉన్నట్టు కనిపించట్లేదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో గడిచిన 2 ఏళ్లలోనే ఏకంగా సగం మంది సిబ్బందిని సాగనంపేశారు. దాదాపు 1,500 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ తీసుకుంటే, మరొక 3,500 మంది వరకు కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించేస్తే, దాదాపు 5,000-6,000 మంది విఆర్ఎస్ పెట్టి ఇంటికి పోతే, ఇలా 10,000 మంది వరకు కార్మికులు ఉద్యోగాల నుంచి పక్కకు తప్పుకున్న పరిస్థితి వచ్చింది. దాదాపు 18,000-20,000 మంది ఏకకాలంలో పనిచేసినటువంటి చోట ఇప్పుడు 8,000-9,000 మందితోనే పనిచేయక తప్పని పరిస్థితి వచ్చింది. ఎక్కడైనా అత్యవసరం వస్తే తాత్కాలిక ప్రాతిపదికన కొద్ది మంది సిబ్బందిని అక్కడ నియమిస్తున్నారు. ఈరోజు మృతి చెందినటువంటి వాళ్ళలో బీహార్కి చెందినటువంటి కార్మికుడు కూడా ఉన్నారు. వీళ్ళంతా తాత్కాలికంగా నామమాత్రపు వేతనాలతో నియమించుకున్నటువంటి సిబ్బంది. ఇలా భద్రత లేకుండా, వాళ్ళకి తగిన శిక్షణ లేకుండా, తగినంత ఏర్పాట్లు లేకుండా పనిలో పెట్టుకుని ఇలా ప్రాణాలు తీసేస్తున్నటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో యంత్రాలకు సంబంధించినటువంటి భద్రత పటిష్టం చేయడం, నైపుణ్యం కలిగినటువంటి సిబ్బందిని నియమించి అక్కడ ఉద్యోగుల సిబ్బంది కొరత లేకుండా చేయడం, ఈ రెండు చాలా కీలకమైనటువంటి విషయాలు. వాటితో పాటుగా కార్మిక కుటుంబాలని ఆదుకోవడం కూడా అత్యంత అవసరం. కాబట్టి ప్రభుత్వం మరింత ఉదారంగా కార్మిక కుటుంబాలకి నష్టపరిహారం ప్రకటించడానికి సిద్ధం కావాల్సిన బాధ్యత ఉంటుంది. కేవలం ఎల్జీ పాలిమర్స్ మాత్రమే కాదు, హెచ్పిసిఎల్ పేలుడు జరిగినప్పుడు కూడా హెచ్పిసిఎల్ తరపున ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇప్పించిన చరిత్ర ఉంది. కేవలం హెచ్పిసిఎల్ మాత్రమే కాదు, గెయిల్ పైప్ లైన్ పేలినప్పుడు కూడా అంతే మొత్తం నష్టపరిహారం ఇప్పించిన అనుభవం ఉంది. ఇలాంటి అనేక ఘటనల్లో పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలున్న తరుణంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కూడా అదే తీరున నష్టపరిహారం చెల్లించడం ద్వారా ఈ ప్రభుత్వం బాధ్యతగా ఉంది అని పబ్లిక్లో చెప్పుకునే దిశలో పరిస్థితి ఉండాలని మనం కూడా ఆశిద్దాం. అంతవరకు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కేవలం మాటలు చెప్పి ప్రత్యర్థి పార్టీని విమర్శించి కాలయాపన చేద్దామని కాకుండా, కార్మిక కుటుంబాలని ఆదుకోవడానికి, మరింత మంది ఇలా బాధితులు కాకుండా చూసేదానికి బాధ్యత తీసుకోవాలని కోరుకుందాం.